ఒకే రకంగా ఉన్నాయి కదా. మరి బీహార్ మీద ఎందుకు కేంద్రీకరించారంటే ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విషయం కారణం. అదే విషయంలో ఇంకొకసారి మనం సంధ్యారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కానీ ఒక విజ్ఞప్తి మా తరఫున చేస్తున్నాం ఏంటంటే, ఇద్దరు కూడా సంధ్యారెడ్డి కానివ్వండి, అమరేందర్ కానివ్వండి, కొంచెం ఒకసారి ఏంటంటే ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకుండా ఉండి వారు చెప్పిన మాటలకు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇద్దరు ఎవరైతే ఉన్నారో పరస్పరంగా వ్యక్తిగతంగా దాడులు చేయబచ్చాలు మనకు సంబంధించిన సమస్యకు పరిష్కారం ఏంటి, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే అన్యాయం జరుగుతుందో దీని మీద సమిష్టిగా మనం ఎలా ముందుకు వెళ్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళినా కూడా, కేసీఆర్ వెళ్ళినా కూడా, బీజేపీకి సమర్పించిన మన వెంకటరెడ్డి గారు వెళ్ళినా కూడా, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బంజారి సంజయ్ కానివ్వండి, ఇంకా ఇతర ఈటల రాజేందర్ కానివ్వండి, వాళ్ళందరూ వేస్తే మనకు సంబంధించిన బడ్జెట్లు కానీ దక్షిణాది రాష్ట్రాలకు మనం కేవలం మన తెలంగాణ గురించి మాట్లాడతలేము. ఇక్కడ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, పాండిచ్చేరి కానీ, ఇవన్నీ రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ప్రతిసారి మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇంకొకటి మన విశ్లేషకులు అయినటువంటి చాలా బ్రహ్మాండంగా మా కోటేశ్వరరావు గారు అన్నారు, ఎందుకంటే ద్రావిడ కల్చరు, ఆర్య కల్చర్ ఒకటి విభజించి అంటే భౌగోళికంగా కాకుండా కూడా భాషా పరిపాలన ఇంకా ఏదైతే ఉన్నదో మన కోల్పుతున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై సంధ్యారెడ్డి గారు మీరు ఎలా స్పందిస్తారండి? ఒకటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా వాయిస్ వినిపించేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ చెప్పండి మేడం, ప్లీజ్ దానికి సంబంధించి ఒకటి సార్, నేను ఎందుకంటే మాది మా వాయిస్ మేము వినిపించాలి. వేరే వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతంగా మీరు మాట్లాడలేదు ప్లీజ్, ఎందుకంటే చాలా క్లియర్ గా కాదండి, వ్యక్తిగతం కాదు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఇలా యాజ్ ఏ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా కేసీఆర్ గారి గురించి నేను మాట్లాడుతున్నా. ఇందాక మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి నమ్మరు, కాంగ్రెస్ నమ్మరు అంటే టీఆర్ఎస్ నమ్మలేదు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు నమ్మాలని ఎవరు చెప్పట్లేదు, ప్రజలు నమ్మాలి. ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలకు మేము మద్దతు ఇస్తాము, మేము ముందుంటాము అని చెప్పిండు. దాంట్లో తప్పేముందండి? అందరం ఏకం కావాలి, అందరం కలిస్తే మనం సాధించుకోవచ్చు అనే ప్రశ్న లేవనెత్తిండ్రు. దాన్ని మనము ఎట్లా, ఇప్పుడు అందరం ట్యాక్సీలు కడుతున్నాము, అందరికీ భాగం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యతతో ఉండాలి, గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎవరు సొంత లాభాల కోసం ఎవరు అడగట్లేదు. నా రాష్ట్రానికి నేను సీఎం ఉన్నా అన్నప్పుడు 100% రాష్ట్రం నాకు ఇబ్బంది కలిగినప్పుడు అడుగుతాము. ఇంకా పక్క రాష్ట్రాలకు ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలను మనం అందరం కలిసి అడుగుదామని చెప్పి పక్క రాష్ట్రాల సీఎంలు కూడా కలిసి మాట్లాడుకుంటారు. దాంట్లో తప్పేముంది? బీజేపీ గవర్నమెంట్కు మనం అడగాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది. ఆ కల్పించినప్పుడు దాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం గారు ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఎన్నికల వ్యూహమే కాకుండా మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పిఎంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇతర రాష్ట్రాలు కానీ రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఎలాంటివి వాళ్ళకి ఇవ్వాలి, నిధులు ఎలాంటిది అన్నప్పుడు అడిగినప్పుడు కంపల్సరీ పిలుచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మోడీ గారి మీద కూడా మాకు నమ్మకం ఉంది. కానీ కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడున్న ఎంపీలు పోయి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన దేశంలో ఇన్ని రాష్ట్రాలను చూడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇట్లా కావాలి, దక్షిణాది వాళ్ళు ఇట్లా వాళ్ళకి రాలేదు అని చెప్పేసి అందరం పోయి అడిగితే బాగుంటుంది, ఇలా మరి ఇట్లయితే ఎట్లా అని అడగకపోతే ప్రశ్నించేటోళ్ళు లేకపోతే ఎట్లా అండి? అసలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సేమ్ గతంలో కేసీఆర్ గారు కూడా నేను పిఎంని అయితేనే రాష్ట్రాల చుట్టూ తిరిగి వచ్చిండు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సొమ్మును తీసుకుపోయి మహారాష్ట్రలో పోయి చెక్కులు ఇచ్చి వచ్చిండు. మరి ఆయన తిరిగి రాలేదు అప్పుడు. ఇదే విషయంపై ఒక్కసారి మనం అమరేందర్ గారి దగ్గర ఇప్పుడు ఎప్పుడైతే మీరు